చెప్తూనే వచ్చారు. అయితే రేవతి మరణించినటువంటి 2 రోజుల తర్వాత ఆయన వీడియో రిలీజ్ చేసినప్పుడు అక్కడ కూడా ఇదే విషయం చెప్పారు. రేవతి చనిపోయిన విషయం తనకు తెలియదు, మరుసటి రోజు తనకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తేనే తనకు విషయం తెలిసింది అని చెప్పేసని. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడాను పోలీసులనే ఆయన తప్పుపట్టారు. ఎందుకంటే పోలీసులు తనకు విషయం చెప్పలేదు. ఒకవేళ పోలీసులు అప్పటికే తనకు విషయం చెప్పింటే బాధ్యతాయుతమైన వ్యక్తిగా తానే బయటికి వచ్చేవాడిని, అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని, తన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికే తాను 3 సంవత్సరాలుగా శ్రమించాను. అలాంటి పరిస్థితుల్లో అభిమానులు ఇబ్బందుల్లో ఉంటే, తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉంటే బాధ్యతారహితంగా నేను లోపల ఉండను కదా అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సో మొత్తానికి ఇక పోలీసుల విషయంలో మాత్రం అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పారు కాబట్టి సో ఈ అంశాన్ని కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారంటూ కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు పోలీసులు జరిగినటువంటి విషయాన్ని ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా చాలా స్పష్టంగా అవతల వ్యక్తుల నుంచి ఎలాంటి ప్రశ్నలు రాకుండా ఇప్పటికే వారు జాగ్రత్తలు తీసుకుంటూ మరి అన్ని రకాల ఆధారాలను ఇప్పటికి సబ్మిట్ చేస్తూ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఇలా చెప్పడం పట్ల పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు. సో అందుకు తగినటువంటి ముందు చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా మనం భావించాలి. అల్లు అర్జున్కు సంబంధించిన బెయిల్ పిటిషన్ రద్దు అంశం ఒకటిప్పుడు చర్చనీయాంశంగా మారితే తర్వాత సంజయ్ థియేటర్ విషయంలో పోలీసులు తీసుకునేటటువంటి చర్యలు కావచ్చు, సంజయ్ థియేటర్ పట్ల పోలీసులు వ్యవహరించేటటువంటి కఠినమైన వైఖరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు ఆసక్తి కల్పిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చర్చనీయాంశంగా మారాయి. రైట్, థ్యాంక్ యూ శశి. చిన్న బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం. సో అనంతరం ఈ బౌన్సర్ల ఓవర్ యాక్షన్ ఒక్కసారి మనం విజువల్స్ చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి అభిమానులను పూర్తి స్థాయిలో నెడుతూ ఉన్నారు. మరోవైపు అంత భారీ స్థాయిలో క్రౌడ్ ఉన్నప్పటికీ కూడాను ఆ క్రౌడ్ కంట్రోల్ చేయలేక ఒకవైపు పోలీసులు ఇబ్బందులు పడుతూ ఉంటే, కానీ బౌన్సర్లు మాత్రం అల్లు అర్జున్కి దారి ఇవ్వడానికి ఇష్టారీతిని వ్యవహరించారు. అడ్డొచ్చినటువంటి అభిమానులను కూడా తోసుకుంటూ అల్లు అర్జున్ కేవలం ఇవ్వడమే లక్ష్యంగా వారంతా కూడా పనిచేశారు. ఇదే సమయంలో వారంతా కూడా బాధ్యత మరిచి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని పోలీసులు చేయాల్సినటువంటి పనిని కూడా బౌన్సర్లే చేశారు. సో ఇదే అంశం మీద హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ అయ్యారు. చివరికి సిపి కూడాను ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ బౌన్సర్ల మీద కఠిన చర్యలు ఉంటాయి, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అంటూ స్పష్టం చేశారు. మరోవైపు ఇక బౌన్సర్ల విషయంలో ఏజెన్సీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బౌన్సర్లు బాధ్యతారహితంగా వ్యవహరించి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అవతల వ్యక్తులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఏజెన్సీలదే బాధ్యత అంటూ కూడా ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. సో 3 కమిషనర్ పరిధిలో ఉంటుంది సిపిలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక ఎవరైనా సరే విఐపీలు కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీలు కావచ్చు, బౌన్సర్లను ఏర్పాటు చేసుకునేటప్పుడు వారి వల్ల ఏదైనా ఇబ్బంది కలిగి ఎవరికైనా నష్టం చేకూడితే మాత్రం అందుకు సంబంధించినటువంటి బాధ్యత ఏజెన్సీలదే. తర్వాత బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నటువంటి యాజమాన్యాన్ని అంటూ కూడా ఇప్పటికీ చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇన్ని అంశాల గురించి కూడా ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించిన మేనేజర్ మీద కూడా అల్లు అర్జున్కి సంబంధించిన సెక్యూరిటీ మేనేజర్ మీద కూడా ఇప్పటికి కేసు ఫైల్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి సో ఈ అన్ని అంశాల గురించి అల్లు అర్జున్ నుంచి వివరాలు సేకరిస్తారు, ఆయన వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రతి విషయంలో కూడా అబద్ధం చెప్తున్నారు, వాస్తవాలు ఇవి అని కళ్ళకు కట్టే విధంగా పోలీసులు ఇప్పటికే 6 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి అందులో తప్పెవరిది మీరే నిర్ణయించండి అంటూ పోలీసులు స్పష్టంగా ఈ వీడియోని ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో అందులో సుమారుగా థియేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ నిబంధనలకు వ్యతిరేకంగానే నడుచుకున్నారు. సంజయ్ థియేటర్ యాజమాన్యం కూడా నిబంధనలకు వ్యతిరేకంగానే నడుచుకుంది. అసలు అనుమతి లేని చోటికి అల్లు అర్జున్ రావడం అదొక పెద్ద మిస్టేక్ అని తెలిసినప్పటికీ కూడా అల్లు అర్జున్ వచ్చారు. అయితే ఆయన చెప్తుంది ఒకటి ఏంటంటే మాత్రం తనకు సమాచారం లేదు, సంజయ్ థియేటర్ వాళ్ళు పిలిచారు కాబట్టి అనుమతి ఉంది అని తెలిసి నేను వచ్చానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇటు సంజయ్